బన్ అమ్ముకునే వ్యక్తి మీద దౌర్జన్యమా లేదా క్వశ్చన్ చేసిండ్రా ఏంటో తెలుస్తలేదు. ఆ బన్ అమ్ముకునే వ్యక్తి ఆ బన్ను తినడానికి చూస్తా ఉంటే నిజంగా చాలా బాధేస్తా ఉంది. మన తెలంగాణలో ఇలాంటి ఘటన ఇది ఫస్ట్ అని నేను అనుకుంటున్నాను. రైట్, ఇప్పుడు ఆ దృశ్యం ఒకసారి చూసిన తర్వాత దీని గురించి అంటే వీళ్ళు మేడారం జాతరలో ఎన్నో కిరాణా షాపులు, ఎన్నో దుకాణాలు, హోటళ్లు మొత్తం ఉంటాయి. వీళ్ళు కూడా అందులో బన్నం కూడా అన్వేయరు, నిరుపేదలుగా ఉన్నట్టున్నది. ఒక్కొక్క బన్నం అమ్మితే 10 రూపాయలు వస్తుంది. రోజుకి ఎంత లేదన్నా 100, 200, 300 బన్నం అమ్ముతారు కావచ్చు. వాళ్ళకి మిగిలేది 500, 600 మిగులుతుంది. కానీ ప్రముఖ ఒక యూట్యూబ్ ఛానల్ అక్కడ వాళ్ళు చేసిన పెంట అంతా ఇంత కాదు. ఆ నిరుపేదోడిని కంటికి నీళ్లు తెప్పించింది. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరిని బాధపడేసేలా చేసింది. ఎందుకు అంటున్నా అంటే, సో వీళ్ళు చేసింది కరెక్టే కావచ్చు, వీళ్ళు నిజమైన జర్నలిస్టులే, వీళ్ళు నిజంగానే పబ్లిక్ హెల్త్ను దృష్టిలో పెట్టుకొని వీళ్ళు చేసిర్రు అనుకుంటున్నా. కానీ ఇలా చేయడానికి మీరెవరు అని నేను అంటున్నా. ఆ బన్ను కల్తీ అయింది, అది ఫేక్ బన్ను, అది నిజంగా ఒరిజినల్ కాదు అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉన్నాయా అనేది నా మొదటి క్వశ్చన్. ఇక ఇంకొకటి ఏంటి అంటే, ఆ బన్ను కల్తీ అయితే దాని మీద సీజ్ చేయడానికి, దాన్ని ఎంక్వైరీ చేయడానికి, ఫారెన్సిక్ ల్యాబ్కు పంపడానికి ఒక గవర్నమెంట్ అధికారి, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఉంటాడు. మరి ఆయన ఎందుకు ఉన్నట్టు? మరి దాని మీద కూడా ఆన్సర్ చెప్పాలి. ఇక ఇంకొకటి నేనేమంటున్నా అంటే, ఈ చేసిన పనికి నాకు చాలా బాధ వేసింది. మేడారం జాతరలో ఒక బన్నే ఉందా కల్తీ, మిగతా ఏం లేవా? హోటల్స్ ఉన్నాయి, ఆ హోటళ్లలో మీరు చేసే దోశ ఎక్స్పైరీ డేట్ లేదని నేను అడగలేదు, దాన్ని ఎందుకు క్వశ్చన్ చేయలేదు? ఇక్కడ చాలా మంది వైన్ షాపులో అమ్మాల్సిన మందు అక్కడ బెల్ట్ షాప్ పెట్టి అమ్ముతున్నారు. ఇది వైన్ షాపులో ఉండాల్సిన మందు బెల్ట్ షాప్లోకి ఎట్లా వచ్చింది, మీ దగ్గరకు ఎట్లా వచ్చింది అని చెప్పి ఎవరు క్వశ్చన్ చేయలేదు. మరి అంటే ఆ మందు ప్రాణాంతకం కాదు అది. ఈ మన రాష్ట్రంలో పాలు, పెరుగు, నెయ్యి అంత సక్రమంగానే వస్తుందా? మన రాష్ట్రంలో హోటళ్ళు అన్నీ సక్రమంగానే నడుస్తూ ఉన్నాయి. మన రాష్ట్రంలో టీ ప్యాలెస్లు, బేకరీలు, హోటల్స్, కిరాణా షాపులు, సూపర్ మార్కెట్లు అన్ని ఒరిజినల్ ఫుడ్సే అమ్ముతున్నారా? మరి దాని మీద మీరు ఎందుకు క్వశ్చన్ రేజ్ చేయలేదు? దాని మీద మీరు ఎందుకు ఫైట్ చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే, కేవలం మిడిల్ క్లాస్ పేదోడి మీద దౌర్జన్యం చేస్తేనే వాడు ఏం మాట్లాడు. ఎవడన్నా డబ్బు గల్ల వ్యక్తి దగ్గర పోయి ఈ రకంగా మాట్లాడితే వాడు ఎందుకు ఊరుకుంటాడు? పోయి పరువు నష్ట దావా ఇస్తాడు, వీళ్ళను ఏదో ఒకటి తన్నడాలో కొట్టడాలో ఇస్తాడు. అందుకోసమే ఇలాంటి వాళ్ళు పేదోళ్ళను, మిడిల్ క్లాస్ వాళ్ళను దొరకబట్టుకొని వీళ్ళ వ్యూస్ కోసం ఇలాంటి అకృత్యాలు చేస్తారు. ఇంకా బాధేసింది. అందులో ఆ బన్నంతే వాడికి వచ్చేది 10 రూపాయలు. ఆ మేడారం జాతరలో ఎన్నో దుకాణాలు ఉన్నాయి, మద్యం దుకాణాలు ఉన్నాయి, చికెన్ సెంటర్లు ఉన్నాయి, పాల కేంద్రాలు ఉన్నాయి, ఇక్కడ హోటల్స్ ఉన్నాయి. బన్ అమ్ముకుంటాడు వాడు మద్యం అమ్ముతాడు, ఒకడు చికెన్ 65 అంటాడు, ఒకడు మటన్ 65 అంటాడు. ఇవన్నీ జెన్యున్గానే నడుస్తూ ఉన్నాయా? వాళ్ళందరికీ ట్రేడ్ లైసెన్స్లు ఉన్నాయా? వాళ్ళందరికీ ఫుడ్ లైసెన్స్లు ఉన్నాయా? వాళ్ళందరూ నిబద్ధతతోనే పనిచేస్తూ ఉన్నారా? వాళ్ళందరూ రూల్స్ పాటిస్తూ ఉన్నారా? అవన్నీ ఎందుకు అడగలేదు వీళ్ళు? వీళ్ళని ఒక్కరిని పట్టుకునే పెద్ద డప్పు కొడతా ఉన్నారు. కేవలం వీళ్ళ వ్యూస్ కోసం వాళ్ళను బలి చేసిరు అంతే. పేదోడినే బలి చేస్తాడు ఎవడైనా. నిజంగా జర్నలిజం చేయాలి అంటే పేదోడికి నోట్లకు 4 కూడు గుడ్డ అనేది ఒకటి ఉంటుంది చూసినావా, అది పోయేటట్టు హెల్ప్ చేసుకోవడం నిజంగా జర్నలిజం అంటే. ఏదో గిట్లా పోయి అక్కడ బన్ అమ్ముకున్నోడిని, ఛాయ్ అమ్ముకున్నోడిని, అక్కడ హోటల్ పెట్టినోడిని ఇన్ని బెదిరించి ఇట్లా వైరల్ చేసి వాళ్ళను బాధ పెట్టేటోడు జర్నలిజం కాదు. అది స్వార్థంతో చేసింది అయిపోతుంది. నేనేమనుకుంటున్నా అంటే, ఏ పాటో వీళ్ళని డబ్బులు అడిగినట్టున్నది, ఎంతో 5,000, 10,000 అడిగినట్టున్నది, ఇయ్యలేదు, అందుకోసమే అంత రచ్చ చేసిర్రు అని నేను అంటున్నా. మీరు నిజంగా క్వశ్చన్ చేయాలి అనుకుంటే, ఈ రోజుల్లో చికెన్, బాయిలర్ చికెన్ ఉంది కదా, దాన్ని ఇంజక్షన్ వేసి పెంచుతున్నారు ఆ కోడిని. అది యాక్చువల్గా 3 నెలల్లో పెరగాల్సిన కోడి 40 రోజులు పెరుగుతున్నది. అది ప్రాణాంతకం కాదా? దాని మీద నువ్వు ఎందుకు క్వశ్చన్ చేయలే? ఎందుకు వీడియో చేయలే? దాని మీద నువ్వు ఎందుకు పట్టింపు చేయలే? అది పబ్లిక్కు ప్రాణహాని కాదా? పాలల్లో ఒరిజినల్ పాలే దొరుకుతున్నాయా? ఎన్ని కల్తీ పాలు వస్తలేవు? ఎన్ని కల్తీ పాలల్లో ఎన్ని నాశకరకంగా వస్తూ ఉన్నాయి? అది ప్రాణాంతకం కాదా ప్రజలకు? దాని మీద క్వశ్చన్ ఏం చేయాలి? పెరుగు, నెయ్యి, మనం తినే ఫుడ్లు, పిజ్జాలు, బర్గర్లు, సమోసాలు, బేకరీలు, కిరాణా షాపులు, హోటళ్ళు ఇంకెన్నో ఉన్నాయి. ఇలాంటి వాటిలో నాసికరక ఫుడ్ వస్తుంది, ఎక్స్పైర్డ్ ఫుడ్ వస్తుంది. మనం తినాలంటే కరెక్ట్గా లేని ఫుడ్ వస్తుంది. మరి అవన్నిటి మీద మీరు తెలంగాణ మొత్తం తిరిగి క్వశ్చన్ చేయాలి. వీడు ఒక్కరి మీద కాదు, అందరి మీద ఫైట్ చేయాలి. మీరు ఫైట్ చేసిర్రు, సూపర్. నేను అంటున్నా, మీరు 100% కరెక్టు, మీరు జెన్యూను.
నేను అప్రిషియేట్ చేస్తున్నా మిమ్మల్ని. కానీ వీళ్ళతో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఫేక్ ఫుడ్ అయితే వస్తుందో వాళ్ళందరి ఇళ్ళల్లో పోయి మీరు సోదాలు చేయాలి, వాళ్ళందరినీ కూడా క్వశ్చన్ చేయాలి మీరు. అలా అయినప్పుడే మీరు నిజమైన జర్నలిస్టులుగా పేరు పొందుతారు. లేకపోతే ఏదో పేదోని దగ్గర పోయి నాకు బలం ఉంది కదా, నా దగ్గర మైక్ ఉంది కదా, నా దగ్గర కెమెరా ఉంది కదా అని చెప్పి సొలుపురాణం పెట్టి లొటపీసి అని ముచ్చట మాట్లాడి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళ బండ్లన్నీ కిందలో పడేసి అవన్నీ చేస్తే అది జర్నలిజం అనిపించుకోదు, అది క్రూరత్వం అంటారు, హింసాకాండ అంటారు. ఇంకొకటి వీళ్ళు ఏమన్నారు అంటే ఆ బండ్ అమ్ముతూ ఫుడ్ జిహాదీ అంటున్నారు. ఫుడ్ జిహాదీ అంటే ఏంటిది ఫస్ట్ చెప్పు. బండ్లలో కోవా పేస్ట్ అతికిచ్చి మందికి విక్రయించి వాళ్ళందరినీ చంపడాలా? మరి ఫుడ్ జిహాదీ అంటే మేడారం జాతరలో 1 కోటి మంది వచ్చిర్రు, వాళ్ళ దగ్గర కనీసం ఒక 10,000 మంది అన్న బండ్లు కొన్నారు. మరి వాళ్ళందరూ చచ్చిపోలేదు. ఫుడ్ జిహాదీ అంటే చావాలి కదా, మరి ఎందుకు చచ్చిపోలే? అంతా పనిలేనోడట పిలితెల కొరిగిండట. వెనుకట సామెత ఉండేది. ఇక గసంటి పని చేస్తున్నారు వీళ్ళు, వీళ్ళకి పని లేదు, పిల్లిని బట్టి తల కోరినట్టు చేసిరు వీళ్ళు. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్ ఉంది. నువ్వు క్వశ్చన్ చేయాలి అనుకుంటే నికార్చుగా నువ్వు క్వశ్చన్ చేయి, కానీ ఆగమాగా చేయకు. అక్కడ 30-40 మందిని అక్కడ నిలబెట్టి నువ్వు నీకు దొరికిన క్వశ్చన్ అడుగుతూ ఉంటే టెన్షన్ పడుతూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉంటే, ఓ 30-40 మంది ఉన్న కాడ ఒక మనిషిని పట్టుకొని క్వశ్చన్ చేస్తే టెన్షన్ పడడా? ఆ కాడికైనా తిని చూపెట్టిండు, నీకు తిని చూపెట్టిండు కదా. ఫుడ్ జిహాదీ అయితే వాడు చనిపోవాలి కదా, మరి వాడేం చనిపోలే, వాడు బతికే ఉన్నాడు కదా. అలా మతం తీసుకొచ్చి ఫుడ్ జిహాదీ తీసుకొచ్చి హిందువులను అది ఇది అని చెప్పి ఈ కొత్త సీరత్తాలు గిసొంటోళ్ళు పెడుతున్నారు. ఇగో గిసొంటి సీరత్తాలు పెట్టి వీళ్ళు నిజంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. వీళ్ళు చెప్తా ఉన్నా కదా, పక్కా చెప్తా ఉన్నా, వీళ్ళు ప్రజలను తప్పుదోవ పట్టించి ప్రజలకు అసత్యాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. నువ్వు ఒకవేళ అందులో ఫుడ్ కల్తీ ఉంటే అక్కడ ఫుడ్ ఇన్స్పెక్టర్ని పిలిపించి అది ఒరిజినలా కాదా అని చెప్పి దాన్ని ఫారెన్సిక్ ల్యాబ్ తీసుకుపోయి ఆధారాలు వచ్చిన తర్వాత ఇది ఫేక్ ఫుడ్, ఇది అమ్ముతున్నారు, ఈ ఫేక్ ఫుడ్ వల్ల ఇబ్బంది ఉంది, ప్రజల ఆరోగ్యం నష్టమైపోతుంది అని చెప్పి నువ్వే పెట్టనుంటివి. అది ఫేక్ ఫుడ్గా అయిందని చెప్పి నువ్వే క్వశ్చన్ చేసినావు కదా. ఏ విధంగా డిసైడ్ చేసినావు నువ్వు? ఆ బన్ను ఫేక్ అని చెప్పి ఏ విధంగా డిసైడ్ చేసినావు? అన్నిటికీ నువ్వు ఆన్సర్ చెప్పాలి. ఏదో ఉత్తగానే ఒకటి మీద బురద తల్లిపోతాము అంటే నడవదు తెలంగాణలో. నీకేదైనా అనుమానం ఉంటే క్వశ్చన్ చేయి, అధికారులు ఉంటారు, అధికారులను పిలిపించి దాన్ని టెస్ట్ చేయించిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా ఏంటో వాళ్ళు చెప్తారు, అప్పుడు నువ్వు వార్తాయి. నువ్వు జర్నలిస్ట్ అయితే దాని మీద వార్తాయి, అధికారులు అప్రమత్తం అవుతారు, వచ్చి దాన్ని తీసుకొని పోయి ఫారెన్సిక్ ల్యాబ్లో టెస్ట్ చేస్తారు, ఇది జెన్యునా కాదని చెప్పి రిపోర్ట్ ఇస్తారు. మళ్ళీ అప్పుడు నువ్వు చెప్పచ్చు, నీ పత్రికలో వచ్చింది, నా ఛానల్లో వచ్చింది, ఇది ఫేక్ ఫుడ్ అని చెప్పి. నువ్వు తినవు, కొనవు, చెయ్యవు. అమాయకమైన పేదలను పట్టుకొని అక్కడ అమ్ముకునేటోళ్ళను 10 రూపాయలు జమ చేసుకొని అమ్ముకునేటోళ్ళను పోయి అక్కడ ఆ చెట్టు కట్టేస్తా, నీ ఆధార్ కార్డు ఏది, నీ లైసెన్స్ ఏది, నీ ఎక్స్పైరీ డేట్ ఏది అని చెప్పి వాళ్ళను ఇబ్బందులు పెడితే ఊరుకునేది ఉండదు. ఫస్ట్ వాడంటూ ఊరుకున్నాడు, కానీ వేరేటోడే తూకోడు. ఫస్ట్ మూతిమీకలు అంతాడు, 2 మూతిమీకలు అన్నీ ముడ్డి మీద 2 వాతలు పెడతాడు. నువ్వేమంటారు నన్ను అడగడానికి అంటాడు డైరెక్ట్. నీకే రైట్స్ ఉన్నాయి నన్ను అడగడానికి అంటాడు. అర్థమైందా? నువ్వేదో పెద్ద ఘనకార్యం చేసినావు అనుకుంటున్నావేమో కావచ్చు, కానీ నువ్వేం పుడింగ్ పని ఏం చేయలే. పేదోని పొట్టగొట్టినావు అంతే, నువ్వు చేసింది ఏం లేదాడ. ఎంతోమంది ఉన్నారు కదా, నేను అడిగిందని సమాధానం చెప్పు. ఆధార్ కార్డులు జేబులలో పెట్టుకొని తిరుగుతున్నారా అందరూ? లైసెన్సులు జేబులో పెట్టుకొని తిరుగుతున్నారా అందరూ? హైదరాబాద్లో 1 లీటర్ల పాలు కావాలి. హైదరాబాద్లో మరి 1 లీటర్ల పాలు ఉత్పత్తి అయితే మన తెలంగాణలో మరంతా ఒక్కడే వస్తున్నాయి ఆ పాలు. చేసిండ్రా మరి ఎవరన్నా? చేస్తలేరు. అవి ఎంత కల్తీ ఉంటాయి. దాని మీద కూడా నువ్వు రేజ్ చేయి, తెలంగాణ మొత్తం తిరుగు, కల్తీ ఫుడ్ మీద ఫైట్ చేయి. నీకు అంత దమ్మున్నప్పుడు నువ్వు చేయి. ఏదో హిందూ దేవుళ్ళ మీద దాడులు చేస్తూ ఉన్నారు, జిహాదీ తొక్క తొండె అని చెప్పి ఉన్నోళ్ళను ఇబ్బందులు పెట్టుడు తప్ప అక్కడ ఏం లేదు. ఇంకో కొంతమంది అక్కడికి పోయి వానికి వత్తాసుగా చెప్తా ఉన్నారు, ఇది పేస్టా, ఇది అదా ఇదా అంటే తింటది వెళ్తుంది పేస్టా, తయారు చేస్తే వెళ్తుంది పేస్ట్ అయింది. అంతేగాని అక్కడికి పోయి అనవసరంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడు చేయడం కరెక్ట్ కాదు. నువ్వు నిజమైన జర్నలిజం చేస్తే నిరూపించు ఆధారాలు. నువ్వు నిజమైన జర్నలిజం చేస్తే ఆధారాలతోటి విత్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ఇచ్చిన ఆధారాలతోటి నువ్వు పర్ఫెక్ట్గా చూపెట్టి "ఓ, ఇది కాదు" అని నిరూపించు. వాడు అప్పుడే అక్కడ బెండ్ అవుతాడు. దాని మీద సీజ్ చేస్తారు ఫుడ్ ఇన్స్పెక్టర్లు. నువ్వు ఫుడ్ ఇన్స్పెక్టర్ కాదు, ఓ పోలీస్ కాదు, ఓ గవర్నమెంట్ ఉద్యోగి కాదు, నీకు కనీసం ఆ ఛానల్కు లైసెన్స్ కూడా లేదు, నీకు ఆ పర్మిషన్ లేదు కూడా లేదు. అయినా నువ్వు అక్కడ అకృత్యం చేసినావు, వాడిని బాధ పెట్టినావు. ఇట్లున్నది నీ కథ.